సినిమా చూసి వస్తున్నా. నేను ఒంటరిగా వస్తున్నా. పిల్లలంతా అటు నుంచి అడ్డదారిలో వచ్చేస్తాయి. నన్ను వదిలిపెట్టి వచ్చేసారు. నేను రోడ్డు వస్తున్నా. చీకట్లో కనిపించలేదని తారు రోడ్డు వస్తా ఉంటే సైకిల్ నన్ను తీసి విసిరి దింగింది. అక్కడ అక్కడ పడ్డా సైడ్ కాలువలో. వారిని భయపడలప్పుడు కూడా నీ అమ్మ నన్ను నా పేరేంది నేనేంది నా కాడికి నువ్వు వస్తున్నావా అన్ని లేచి మళ్ళీ సైకిల్ తీసుకుని రావా ఇప్పుడు ఏదన్నా అన్ని బెదిరించి సైకిల్ తీసుకుని వస్తున్నా. మళ్ళీ వచ్చి ఎవరు నిలబడుతుంది. లే ఏడ నిలబడేది నువ్వు దాన్ని బెదిరిస్తున్నా నేను. జరుగుతావా లేదా అని మా దేవుళ్ళు కులదేవుళ్ళు వేడుకున్నా. మా కులదేవుళ్ళు వేడుకుంటే అది దారి ఇచ్చింది అనమాట. ఆ దేవుని తలుచుకున్నా. అప్పుడు దారి ఇచ్చి పక్కకి వెళ్ళిపోయింది. నా జోలికి రాలా. మళ్ళీ తీసి దింగింది కదా, లేచి మళ్ళీ సైకిల్ తీసుకుని వచ్చా. వస్తా ఉంటే మళ్ళీ ఎదురుగా వచ్చి నిలబడింది. నిలబడితే మా దేవుని వేడుకున్నప్పుడు ఆ దారి వదిలేసింది. నన్ను ఏం అనలే. ఇంకా వచ్చి ఇంట్లో వచ్చి పడ్డా అంతే. పడినాడు 3 నెలలు అవ్వలే. దడుచుకున్నా. 3 నెలలు ఒంట్లో బాగాలండా పడిపోయా. మళ్ళీ బోధగారు పెద్దని తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చి మంత్రాలు ఇచ్చి అది ఇచ్చి 3 నెలలు పడిపోయా కదా. 3 నెలల తర్వాత మా అమ్మ కొంగులో ఎండుకుంది. కొంగు పెట్టుకుని మా అబ్బాయిని ఎటాన కాపాటు అని మంత్రం తీసుకొచ్చి మొత్తం చదివించింది. నైట్ 1 గంటకి నైట్ పూట. ఇది కప్పురం ముట్టించి కొబ్బరికాయలు ఆడు పెడతాడు. కుంకుమ పసుపు అన్ని పెడతాడు. పెట్టిన తర్వాత కప్పురం ముట్టిస్తాడు. అంతా ఆ తామలలో ముట్టించి ఈ తామలో లేచి పైకి లేచి గరగరన 3 చుట్టూ 3 తిరిగితే మీ అబ్బాయికి నీకు తగ్గినట్ల మీ అబ్బాయి, లేకపోతే నీ చేతి తగ్గడమ్మా అని ముందుగానే చెప్పాడు. ఏం చేసింది? తిరిగి 3 చుట్లు తిరిగి నాకు తల చుట్టి లేచిపోయింది. అదే లేచిపోయి వచ్చి మా అమ్మ కొంగు పిచ్చి ఎందున్నప్పుడు కదా, ఆ కొంగులో వచ్చి అట్న కూర్చుంది. ఇంకేం పర్వాలేదు అన్ని ఇట్లా తట్టాడు నన్ను. ఏం బాధలేదు, ఇంకా తగ్గిపోద్ది, ఏం భయపడే పని లేదు, వెళ్ళిపోయింది అబ్బాయి ఒంట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పాడు. మరత తెల్లారా మళ్ళీ లేచి పేసకపోతున్నా ఒంటలకి. 3 నెలలు పడుకుని ఉన్నాడు. అట్లా చేసింది ఆ దెయ్యం నన్ను. అసలు ఏం దెయ్యం అది? వాళ్ళు కొరుగు దెయ్యాలి, కొరుగు దెయ్యాలి కాదు, కొరుగు దెయ్యాలే. అసలు దెయ్యం పేరు ఏంటి? అది దెయ్యం పేరు అంటే మునియప్పటి దెయ్యం ఉంటుంది. కటేరి కాటేరంగా ఉంటుంది. అది కాటేరి అంటే రక్త పిశాచి. రక్త పీల్చేసింది నన్ను. ఏం లేదు, ఒంట్లో మొత్తం పీల్చేసింది. రక్త పిశాచి ఉంటుంది దాన్ని. అది పడితే పెడతాది అంతే. మనిషి డేంజరే. బతకుడు ఎట్టోటో బతికిచ్చాడు వాడు. మంత్రాలు చదివి ఒక కళ్ళు ఈ సైజు ఉంటుంది వాడికి, ఇంటికి ఇడిదాకా ఉంటుంది పొరదాకా, ఒక గుడ్డు ఈ సైజు ఉంటుంది కదా, మీసాలు ఈ సైజు ఉంటుంది. మంత్రాయనకి ఆయన చూడకుండా మాకు ఉచ్చబొడ్లు పడుతుంది. మేము భయపడ్డాం. ఎవరిని దయ్యం చూసి ఆయన చూసి అది ఇట్టుంటాడు ఇక్కడ వచ్చి మనుషులు కాడ అనగానే మనం భయపడటం. మన ఒంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అది దెయ్యం పట్టిది. బెదిరిస్తాడు, బెదిరిచి కొడతా ఉంటాయి. దాంతో అప్పుడు ఈ ఒంట్లో నుంచి వెళ్ళిపోయింది అనమాట. ఆ దెయ్యం ఒంట్లో నుంచి వెళ్ళిపోయింది వదిలేసి. అప్పుడు తెల్లారా లేచి ఆ పేస కాల్సిన. 3 నెలలు పడుకుని ఉన్నాడు. 3 నెలలు అంత డేంజర్ అనమాట. అంత డేంజర్ రక్త పిశాచి. అప్పటికిప్పటికి ఇంకేం లేదు, ఏం లేదు. ఇప్పుడు దెయ్యం నుంచి రాదు నాకు అడిగి. అప్పుడు ఇలా జరిగింది. అప్పుడు జరిగింది అనమాట. అదే జరగబోతే ఇప్పుడు ఇంతవరకు ఏం లేదు నాకు. దెయ్యం నుంచి కంటికే కనపోయేది. వాడు చెప్పేసాడు కానీ దెయ్యం నుంచి నీ కంటికి కనిపించదు అంతే. నీ ఒంట్లో ఉండేది వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి రాదు నీ దగ్గరికి, జోలికి రాదు. అప్పుడు ఏమైనా తాయితులు కట్టాడా వదిలించిన తర్వాత? తాయితులు కట్టాడుగా. తాయితులు కట్టాడు, గొంతులో తాయితులు మలదారంలో కట్టాడు. ఇంకా అప్పటి నుంచి ఏ గాలి గీలి ఏం రాదు నాకు అది. అదేలే. అప్పటి నుంచి వదిలేసి ఆయన ఉంటాడు మంత్రం. ఆయన ఇంకా ఆడ ఉంటాడు. వాడు ముసలోడే అయిపోయాడు. అదేలే.